కార్తీక చంద్ర దర్శనమంటే కార్తీక మాసంలోని పౌర్ణమి రాత్రి వెలిగే పవిత్ర చంద్రుణ్ణి శివారాధనా భాగంగా భక్తితో దర్శించుకోవడం. శివుడికి అత్యంత ప్రియమైన ఈ నెలలో చేసే ప్రతి పూజ, ప్రతి దీపం, ప్రతి జపం శతగుణ పుణ్యఫలం ఇస్తుందని పురాణాలు చెబుతాయి. ఈ రోజు రాత్రి వెలిగే చంద్రుడు శివశక్తితో నిండిపోయి ఉంటాడని ఒక విశ్వాసం. ఎందుకంటే చంద్రుడు మనసుకు అధిపతి. అతడిని చూసిన క్షణంలోనే మన హృదయంలోని క్షోభ, అయోమయం, భయాలు నిదానంగా తగ్గిపోతాయి. ఆ చల్లని కాంతి మనసును శాంతపరుస్తుంది, మనసును శుద్ధి చేస్తుంది, ఇంటికి సౌఖ్యాన్ని, ఆరోగ్యాన్ని ఆహ్వానిస్తుంది. ఈ పవిత్ర రోజు భక్తులు సాయంత్రం ఇంటి ముందు, తులసి కోనలోనూ, దేవాలయంలోనూ దీపాలు వెలిగిస్తారు. అది అంధకారాన్ని తొలగించి శివకాంతిని ఆహ్వానించే సూచకం. అరుణోదయం మాయమై రాత్రి సాయంత్రం కమ్ముకొనగానే భక్తులు శివలింగాన్ని అభిషేకించి పాలు, నీరు, బిల్వదళాలు సమర్పించి భక్తితో ఓం నమః శివాయ మంత్రం జపిస్తారు. తర్వాత ఆ పవిత్ర క్షణం వస్తుంది. ఆకాశంలో చంద్రుడు పూర్తిగా వెలిగినప్పుడు చేతులు జోడించి తల ఎత్తి చంద్రుణ్ణి దర్శిస్తారు. అప్పుడు భక్తులు నిశ్శబ్దంగా ఇలా అంటారు: ఓం చంద్రాయ నమః, ఓం నమః శివాయ. ఈ జపం చేస్తూ చంద్రుడి కాంతి మనపై పడేలా కొన్ని క్షణాలు నిలబడాలి. అది మన లోపలి నలుపును కరిగించి శాంతి, ఆరోగ్యం, శుభం, దీర్ఘాయువు ప్రసాదిస్తుందని నమ్మకం. కాబట్టి కార్తీక చంద్రదర్శనమంటే కేవలం ఆకాశంలో చంద్రుణ్ణి చూడడం మాత్రమే కాదు. అదొక ఆధ్యాత్మిక ఉద్దీక్షణం, మనసులో వెలుగును వెలిగించే ఒక భక్తి యాత్ర, శివకటాక్షాన్ని ఆహ్వానించే పవిత్ర సంస్కారం.